హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పొద్దున్నే మన చిన్న ఇడే ఏంటంటే పొద్దున్నే ఇక్కడ మనకు చిన్న ఇల్లు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ ఇల్లే కాదు, ఇంతవరకు నేను ఈ ఇల్లు గురించి అసలు చెప్పలేదు. ఇది మాకు చిన్న ఇల్లు ఉండాలి. ఈ ఇల్లు సరిపోదని అక్కడ ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము. కానీ ఈ ఇల్లు కూడా అలాగే ఉండాలి. మేమైతే ఈ ఇంట్లోనే ఎక్కువ ఉన్నాం, పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిన దాకా. అందుకని ఈ ఇల్లు అయితే ఏమాత్రం ఇసిపెట్టిన బుద్ధి పుట్టలేదు. అందుకే ఆ ఇండ్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో ఈ ఇండ్లు కూడా అంత నీట్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. గర్భగుడి కానీ ఏదైనా కట్టన్లు అయితే ఉతికేసినాను, ఇప్పుడు వేయాలా. పొద్దున్నే మన చిన్నీడి ఏంటంటే నేను పాలు తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ ఇంటికాడ కసు దోశ వచ్చేసినాను, రైస్ వచ్చినాయి మళ్ళీ. అప్పుడు బ్రాండ్ అమ్ముతా ఉన్నాం కదా, ఇవి అయితే 1400 ప్యాకెటు. ఇవి అయితే ఆహార బ్రాండు, కానీ అన్నం అయితే సూపర్గా అవుతుంది ఫ్రెండ్స్. 1200 ప్యాకెటు. ఎవరైనా కానీ నా వీడియో చూసిన వాళ్ళు కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి. బియ్యము అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉండాలి, అన్నంలో తేడానే లేదు, చాలా బాగున్నాయి బియ్యం అయితే. ఈ కొత్తగా వచ్చినాయి, అవి కొన్ని ఉన్నాయి, అయిపోయినాయి కూడా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ఒకసారి దింపుకొని చూడని ఇంతకుముందు మీకు చూపించినాను కదా. 2 ప్యాకెట్లు అయితే శాంపిల్ వేసినాడు. అన్నం బాగుంటే దించుకోక, లేకపోతే వద్దు అన్నాడు అతను. ఆ బియ్యం 2 ప్యాకెట్లు మా పాప వేరే పాప ఎత్తకపోయి వాడుకునింది, చాలా బాగున్నాయి పిన్ని అనింది. అందుకని ఇప్పుడు ఒకేసారి 30 ప్యాకెట్లు దింపేసిన ఫ్రెండ్స్. అయ్యాను ఇప్పుడు వీటికన్నా కూడా ఇవే సేల్ అవుతున్నాయి, అంతే కదా. 200 తగ్గింది అంటే ఎవరైనా కూడా ₹1 తగ్గినా తగ్గింది అంటారు. చూడండి, పొద్దునే డబ్బులు అయితే వచ్చింది, అందుకే వీడియో తీస్తున్నాను. ఇదంతా అప్పులు పోతాయి ఫ్రెండ్స్, ఎక్కువ అప్పులు పోతాయి. ఇది 1000-2000తో చేసే వ్యాపారం కాదు, వేలతో పని. కనీసం ఒక 30 ప్యాకెట్లు దించుకోవాలన్నా కానీ 35,000 34,000 అట్లా కావాలా. వేలతో పని, ఎగజల్లి ఏరుకునేటనుకో, అందరికి ఇవ్వడం మళ్ళీ ఏర్పంచుకోవడం అని. పొద్దున్నైతే 4 ప్యాకెట్లకి డబ్బులు వచ్చింది. పొద్దున్నే లక్ష్మీదేవి చేతికి వచ్చింది కాబట్టి కొంచెం మనసు సంతోషంగా ఉన్నది. ఇది అదే వేలతో వ్యాపారం కదా, అన్నీ అప్పులు పోతాయి. సరిగ్గా డబ్బులు ఇరు మానేస్తాము అని అనుకుంటాను, కానీ మళ్ళీ మనకైనా తినడానికి కావాలి కదా ఫ్రెండ్స్. బియ్యము ఇంట్లో ఉంటే మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక ప్యాకెట్ ఎత్తుకుపోయి బకెట్లో పోసుకొని చేసుకొని తింటాము. అదే కొనాలంటే కావాలి కదా అని, నా వరకైనా కావాలి నా ఇంట్లో అయినా కూడా అని చెప్పేసి నేను ఇది మాత్రం మానేయకుండా, నష్టమో లాభమో దానికే వస్తుందో లేదో తెలియదు, కానీ నేనైతే చాలేకుండా ఎప్పుడైనా బియ్యం దింపేటప్పుడు కనీసం ఒక మినిమం 20,000 30,000 నా చేతి నుంచే పడుతుంది. ఎందుకంటే నా డబ్బులు ప్రజల మీద ఉంటుంది, అది నాకు వస్తేనే కదా నేను దింపుకోవాలా. ఇది ఇలా వస్తుంది. నేను బియ్యం దింపినప్పుడైతే అస్సలు లేదు, 20,000 నేను చేతి నుంచి ఎగేసుకొని దింపుకున్నాయి. ఇప్పుడైతే పొద్దున్న నుంచి 4 ప్యాకెట్లకి డబ్బులు వచ్చింది. అంతే కదా ఫ్రెండ్స్, ఏం చేద్దాం. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బియ్యం మాత్రం ఖచ్చితంగా దించుకోండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, బాయ్ మరి.